ఏమండి ఆ, ఆ. ప్లీజ్ అండి, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేద్దాం, చాలా రోజులైంది. హలో, అసలే నెలాఖరు, నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో పాప, నిజంగానే ఈయన దగ్గర డబ్బులు లేవు కదా. సరేలే, నా దగ్గర ఉన్న 4,000 తీసి ఈయన పర్సులో పెడతాను. అవునా? అయితే ఒకసారి నేను మీ పర్స్ చూడొచ్చా? చూసుకో. అయ్యో, డబ్బులు లేవంటున్నాను చూడండి, 4,000 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు ఇటు ఇవ్వు. ఇది ఇంటి పన్ను కట్టడానికి జాగ్రత్తగా ఎప్పటి నుంచో దాచిపెడుతున్న డబ్బులు. చాలే ఊరుకోవమ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఏమండి, ఇందాక నుంచి గమనిస్తున్నాను, మీరు మన మ్యారేజ్ సర్టిఫికెట్ ని అలా తదేకంగా చూస్తూ ఉండిపోతున్నారేంటి? అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే మన మ్యారేజ్ కూడా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందేమని ఆశగా చూస్తున్నాలే. ఎక్కడ కనపట్ల. నా కర్మ కాలింది. టీచర్కి ఇచ్చి పెళ్లి చేసి మా అమ్మ నాన్న నా గొంతుకొస్తారు. హలో, ఇప్పుడు ఏమైందని ఏమైనా అన్నారా? ఇప్పుడు ఏమైందా? నిన్నేదో భోజనం వడ్డించేటప్పుడు కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందని అదే కూరను 10 సార్లు చేయమంటున్నారు. ఇంకెంతకంటే ఏమన్నా ఉందా అన్యాయం? ఏంటండి, బయట నుంచి వచ్చి అలా డల్గా ఉన్నారేంటి? ఏం లేదు లత, మాకు తెలిసిన ఒక అంకులు మార్నింగ్ చనిపోయారు. ఆ విషయాన్ని ఆంటీ జీర్ణించుకోలేకపోతుంది. అయ్యో, అంతేనా? ఒక పని చేయండి, ఈనో ప్యాకెట్ కొని పట్టుకెళ్ళివ్వండి. దేవుడా, బాబోయ్, పుట్టింటికి వెళ్ళిన నా పెళ్ళాం ఇప్పుడు ఫోన్ చేసింది ఏమిటి? చెప్పు లత. ఏమండి, నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావట్లేదు, తొందరగా నాకు రిజర్వేషన్ చేయించండి, అక్కడికి వచ్చేస్తా నేను. అయ్యో, నెల రోజుల దాకా రానని చెప్పి అప్పుడే వస్తానంటావేంటే బాబు? ఏమైంది అసలు? ఎందుకు వస్తానంటున్నావు? నాకేం అర్థం కావడం ఏదో తేడాగా ఉందేంటి. ఇక్కడ మా అమ్మతో, చెల్లితో, మా తమ్ముడితో, ఆఖరికి పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకున్నా కూడా మీతో గొడవ పడ్డప్పుడు వచ్చిన కిక్ రావట్లేదండి. నా వల్ల అస్సలు కాదు, నేను వచ్చేస్తున్నా. బాయ్. అమ్మ బాబాయ్, అదేంటి లత, శుభమా అంటూ మన అబ్బాయి పెళ్లి కుదిరితే ముఖం అలా బాధగా పెట్టావేంటి? నేను బాధపడుతుంది వాడి పెళ్లి కుదిరినందుకు కాదండి. ఇన్నాళ్ళు నా వయసు 30 అని ఖాళీలో అందరికీ చెప్పాను. ఇప్పుడు ఆ రహస్యం బయటపడిపోదు. మీతో వేగనే వస్తున్నానండి నేను. ఇప్పుడు ఏమైందో? ఏమైందా? వంకాయలు తీసుకురండి అన్నాను, అన్ని పుచ్చులే తీసుకొచ్చారు. లీటర్ కొబ్బరి బొండ నీళ్ళు తెమ్మంటే 1 లీటర్ తీసుకొచ్చి మొహాన్ని పడేశారు. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది, వద్దమ్మా ఈ సంబంధం చేసుకోకు అని. నేనే మా నాన్నగారి మాటిగా ఒప్పుకున్నాను. అయ్యో, అత్తయ్య గారిని ఇన్ని రోజులు తిట్టుకున్నాను, ఆవిడ నాకు ఇంత సహాయం చేయాలనుకుందా? ఏంటండి అట్టుదవుతున్నారు? చింకునిండా అంటున్నారు. ఓవేసి పని అయిపోతుందిగా, అందుకే వేస్తున్నా. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు అయిపోయింది కదా లత, అలవాట్లో పొరపాటు. ఏమండి, ఏంటి లత? మీకు మంచి ప్రశ్న. ఏంటో ఆ ప్రశ్న? మీరు రోడ్డు మీద వస్తున్నారనుకోండి. వస్తున్నాను. రోడ్డు పక్కన ఒక 1000 రూపాయల నోటు, 500 నోటు కనపడితే మీరేది తీసుకుంటారు? చెక్క, దానికి ఆలోచించేదే ఉంది. 1000 రూపాయలు అంటే తీసుకుంటాను.
అందుకే మీకు అది తెలివి అనేది. అమ్మ బాబాయ్ అదేంటి 1000 రూపాయల నోటు బ్యాన్ అయింది కదా. అవును కదా. లత బయట క్లైమేట్ చల్లబడింది, సరదాగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానే. బయలుదేరుతున్నారా? జాగ్రత్త అండి. అసలే మిమ్మల్ని చూస్తే దద్దమ్మలాగా నోట్లో 4 లేని మనుషులా కనపడతారు. ఎవరైనా సరే తేలిగ్గా మోసం చేస్తారు. అదే కదా కర్మ. 20 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్న ఆదో ఏదో మతలబ్ చేసేసి నిన్ను నాకు అంటగట్టారు. అమ్మ బాబాయ్ ఏమండి, ఆ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఏంటో నేను షాపింగ్కి వెళ్దామండి అంటే ఏదో కొంకలు చెప్తారు, పోనీ టూర్కి వెళ్దామంటే అసలు లీవే లేదంటారు, కానీ వారానికి ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఏంటంటారు? కనీసం 3 గంటలైనా నువ్వు నా పక్కన నోరు మూసుకొని కూర్చొని ఉంటావని.